దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మే మాసంలో 19వ తేదీన వృశ్చిక రాశి జాతకులు ఒక రహస్యం బయటపడి మీ బంధం తెగిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి జాతకులకు ఈ రోజు ఎలా ఉంటుంది, ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయో తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. దయచేసి పూర్తిగా చూస్తేనే అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఏదైనా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. పాత పెట్టుబడి నుండి లాభం వస్తుంది. పెద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రేమ జీవితం గడుపుతున్న వ్యక్తులు జాగ్రత్త. మీ విషయం ఇంట్లో తెలిసే అవకాశం ఉంటుంది. దీనివల్ల గొడవలు జరగొచ్చు. మీరు ఆ విషయం చెప్పడం వల్ల కొట్లాటలు మరియు వాదనలు కూడా పెరగొచ్చు. మీ నాన్నగారు ఒక విషయంలో మీ పైన కోపంగా ఉండొచ్చు. మీకు ఇష్టమైన వ్యక్తులు ఏమైనా పోగొట్టుకుంటే అవి దొరికే అవకాశాలు కూడా ఈ రోజు తక్కువ. ఇక మీ అత్తమామల వైపు నుంచి ఎవరైనా మిమ్మల్ని కలవడానికి అయితే రావచ్చు. యువత తప్పుడు ఆలోచనలు ఉన్న వ్యక్తులతో జాగ్రత్త. దురలవాట్లకు దూరంగా ఉండండి. ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. మానసిక ప్రశాంతత కోసం స్నేహితులతో ఈ రోజున సమయం గడపడం చాలా ఇబ్బంది కలిగిస్తోంది. మీ రహస్యం ఏదైనా బయటపడొచ్చు. అది కుటుంబంపై చెడు ప్రభావాన్ని పక్కాగా చూపిస్తోంది. ఇంటి మరమ్మతులు లేదా విలాసవంతమైన వస్తువులకు డబ్బు ఖర్చు చేసేటప్పుడు మీ బడ్జెట్ను గుర్తుంచుకోండి. వ్యాపారంలో కొత్త విషయాల గురించి సమాచారం లభిస్తుంది. మీరు పనిచేసే విధానాల్లో మార్పులు చేసుకోవడం వల్ల మీ వ్యాపారానికి మంచిది. ఇక బీమా మరియు ఆదాయపు పన్ను రంగంలో పనిచేసే వారికి ఈ రోజు మంచి ప్రయోజనాలున్నాయండి. కార్యాలయంలో ఏదో ఒక రకమైన దర్యాప్తు జరగొచ్చు. ఇంట్లో కుటుంబంలో ఆనందం, శాంతి వాతావరణం ఉంటుంది. స్నేహితులతో కలవడానికి ఒక మంచి కార్యక్రమం కూడా చేయబడుతుంది. మీ భాగస్వామి భావాలు విస్మరించొద్దు. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం గురించి అస్సలు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే చికిత్స పొందండి. మీరు మీ మనసుపై ఈ రోజున మాత్రం పూర్తి నియంత్రణ ఉంచుకోండి. అధ్యయన రంగంలో చేస్తున్న కృషి విజయవంతమవుతుంది. ఇక మీ భాగస్వామి మద్దతు మీ ధైర్యాన్ని, విశ్వాసాన్ని కాపాడుతుంది. దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నవారు భాగస్వామి గురించి తెలుసుకోవాలి అనుకునేది ఏదో ఒకటి తెలుసుకుంటారు. డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త. వ్యాపార సంస్థలకు మంచి రోజు, కానీ మీ పరిమితులు తెలుసుకోండి. మీ యొక్క ఆఫీసు పని మీరే చేసుకుంటే మంచిది. మీరు క్రింద పడ్డం వల్ల ఈ రోజు స్వల్ప గాయాలు కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ప్రమాదం జరిగే సూచన కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, అభివృద్ధి విషయంలోనూ దృష్టి సారించాలి. మీ శ్రమకు సత్ఫలితాలు అందుకుంటారు. పరోపకారం, ధార్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఇక ఆర్థికంగా బలోపేతం అవుతారు. అందరితోనూ సామరస్యంగా ఉండడం ఎంతో అవసరం. ఇక వివాదాలకు, కలహాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అయితే మీకు తప్పక ఉంటుంది. ఇక ఆరోగ్యం సహకరిస్తోంది. ఇక ఈ రోజున ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క రహస్యం ఒకటి భాగస్వామికి లేదా కుటుంబ సభ్యులకు తెలిసే అవకాశం ఉంది. దాని ద్వారా మీకు వారికి ఘర్షణ జరగవచ్చు. బంధం కూడా విడిపోవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ధైర్యంగా ఉండండి. దీనివల్ల ఒక పెద్ద గొడవ జరిగినా గొడవను మీరు తగ్గించే ప్రయత్నం చేయండి తప్పితే భావోద్వేగాలు అదుపు చేసుకోకుండా ఈ రోజున ముందుకు వెళ్తే అంతా నష్టం కలుగుతుంది. కాబట్టి సీక్రెట్ విషయాలు ఎవ్వరికీ చెప్పకుండా ఉంటేనే ఇక నుంచి మీకు మంచిది. ఇంట్లోని వారితోనే సమస్య చర్చించుకోండి. పరిష్కారం తప్పక దొరుకుతుంది. ఇక మీకు శివారాధన లాభసాటి ఫలితాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవిని కూడాను నిత్యము పూజించడం, ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం మేలు కలగ చేస్తుంది.